హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీ ఇప్పుడు హైదరాబాద్లో ఎవరు రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా ఒక డెస్టినేషన్గా మనకు ఫ్యూచర్ సిటీ కనిపిస్తుంది. వచ్చే 10-15 సంవత్సరాల పాటు గవర్నమెంట్ పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి, దాన్ని ఒక డెవలప్ చేయడానికి, ప్యారలల్ సిటీగా డెవలప్ చేయడానికి సమాయత్తమవుతుంది. దానికి అనుగుణంగా కేవలం మాటలే కాదు, చేతల్లో కూడా దానికి సంబంధించి మనకు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 38 అవగాహన ఒప్పందాలు దేశ విదేశాలకు సంబంధించిన కంపెనీలతో కుదుర్చుకున్నారు. జపాన్లో మొన్న రీసెంట్గా 2 భారీ ఒప్పందాలని చెప్పుకోవచ్చు. మరుబోని అండ్ ఎన్టీటీతో కలిపి దాదాపు 15,000 కోట్ల రూపాయల ఒప్పందాలు రెండింటికి సంబంధించి. అఫ్కోర్స్ మరుబోని ఫస్ట్ ఫేజ్లో 1000 కోట్లు పెడుతుంది, కానీ ఓవరాల్గా 5 కోట్లు సైజు వాళ్ళది, 5,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్. అదే రకంగా ఎన్టీటీకి సంబంధించి ఏకంగా 10,500 కోట్ల రూపాయలతో ఒక స్పెషల్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు, ఐటీ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో పాటు అంతకుముందు సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా కీలకమైన ఒప్పందాలు జరిగాయి. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కావచ్చు. ఆ తర్వాత దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొన్ని ఒప్పందాలు జరిగాయి. అంతకుముందు దావోస్లో వెళ్ళినప్పుడు జరిగాయి. ఆ తర్వాత అంతర్గతంగా దేశీయంగా జాతీయ పరంగా చాలా సంస్థలతో కూడా ఒప్పందాలు జరిగాయి. దాదాపు 38 ఒప్పందాలు ఇప్పటివరకు జరిగాయి. ఇవన్నీ కూడా టైం బౌండ్ ఒప్పందాలు. అంటే గతంలో ఎంఓయూ చేసుకున్నప్పుడు వారికి ల్యాండ్ ఇస్తే వారు ఎప్పట్లోగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది క్లారిటీ ఉండేది కాదు. ఇప్పుడు స్పష్టంగా అవగాహన ఒప్పందంలోనే 24 నెలల 36 నెలల అనేది స్పష్టంగా మెన్షన్ చేశారు. కాబట్టి టైం బౌండ్లో ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుంది. ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం రకరకాలుగా రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన వారు దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దూరంగా ఉన్న విలేజ్ కూడా, అంటే 56 గ్రామాల లిస్ట్ ఉంది కాబట్టి GOMS నంబర్ 69 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడంతో పాటు దాని పరిధిలోకి వచ్చే గ్రామాల లిస్టు, 56 గ్రామాల లిస్టు కూడా విడుదల చేశారు. విడుదల చేసిన నేపథ్యంలో అవి దూరంగా ఉన్న గ్రామాల్లో కూడా ఇప్పుడే రేపే వస్తుంది అని చెప్పుకుంటూ అక్కడ కొంత ఇన్వెస్ట్మెంట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. సో నేను దానికి సంబంధించి కొంత క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏమేమి హైలైట్స్ ఉండబోతున్నాయి అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొన్న ఒక వీడియోలో ఇప్పటివరకు జరిగిన ఒప్పందాలు, వాటికి సంబంధించిన సైజ్ చెప్పాను. ఇందాక కూడా కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. బట్ ఓవరాల్గా ఫ్యూచర్ సిటీ సమగ్ర స్వరూపం ఎలా ఉండబోతుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో దట్ కొంతమంది అన్న ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు కొన్ని వాటికి సంబంధించిన, అంటే వాళ్ళ ప్రాజెక్టును డెవలప్ అమ్ముకోవడానికి వాళ్ళు కొంత అసందర్భ పేరాలాపాలు, అదే రకంగా అసందర్భంగా ఒక అవాస్తవాలను చెప్పి మరి ప్రయత్నం చేస్తున్నారు సేల్ చేసుకోవడానికి. కాబట్టి ఈ వీడియో ద్వారా కొంతమందిలోనున్న కొంత నాలెడ్జ్ కలుగుతున్న ఉద్దేశంతో నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. అదే రకంగా ఫ్యూచర్ సిటీ ఫస్ట్ డెవలప్మెంట్ ఏరియా ఏదైతే డెవలప్ అయ్యే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలో కొన్ని ప్లాట్లు ఉన్నాయి, రీసేల్ ప్లాట్లు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం ఎక్స్క్లూజివ్గా 9989254222 నంబర్ స్క్రీన్ మీద ఉంది, దాన్ని కాంటాక్ట్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీ కన్స్ట్రక్షన్ ప్రారంభమైతే కడతాల్ అనేది ఒక కమర్షియల్ సెంటర్గా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది నా అభిప్రాయం. దానికి సంబంధించిన క్లారిటీ కనిపిస్తుంది. సో కడతాల్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కడతాల్ నుంచి అప్ టు అమన్గల్ వరకు వేరియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 8,000 నుంచి స్టార్ట్ అయితే దాదాపు 16,000 వరకు చదరపు గజం పలుకుతున్న పరిస్థితి. అక్కడ కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం 7799666988 నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నంబర్కు కాంటాక్ట్ చేయండి. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక క్లియర్ కట్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం ఏంటి అంటే, గోల్, అసలు లక్ష్యం ఏంటి? ఫోకస్డ్ గ్రోత్ విత్ మాస్టర్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్. ఇప్పుడు సైబరాబాద్ డెవలప్ అయింది. మాధాపూర్లో సైబర్ టవర్స్ ఇనాగ్రేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ శరవేగంగా ఐటీ రంగం, సాఫ్ట్వేర్ రంగం పెరిగిన పరిస్థితి. ఇదంతా ఒక ప్లాన్డ్గా జరగలేదు. కంపెనీలు రావడం, వారికి స్థలాలు ఇవ్వడం, వారు కొన్ని కంపెనీలు శరవేగంగా ఎస్టాబ్లిష్ చేశాయి. కొన్ని కంపెనీలు భూములు తీసుకున్న 5-6 ఏళ్ల తర్వాత కూడా చేయని పరిస్థితి. 1-2 సంస్థల పేరు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. 2005లో ల్యాండ్ తీసుకొని 2016 దాకా కూడా వాటిని అట్టు పెట్టుకున్న పరిస్థితి. ఆ రోజు అట్లా నడిచింది. బట్ ఇవాళ అలా నడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే భూముల వాల్యూ అమాంతంగా పెరిగింది. కాబట్టి వాడు భూమి తీసుకునే కంపెనీ వాడు తన దగ్గర పెట్టుకుంటాను, ఆస్తి పెంచుకుంటాను అంటే కుదరదు. ఖచ్చితంగా టైం బౌండ్లో వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో అది పూర్తి చేయాలి. దానికి సంబంధించి క్లియర్ కట్గా మాస్టర్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్, సమన్వయంతో కలిసి వెళ్ళాలని చెప్పి ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి తీసుకున్న ప్రధానమైన, కీలకమైన, ఇంపార్టెంట్ నిర్ణయం, అతి ముఖ్యమైన నిర్ణయం గోల్. ఫోకస్డ్ గ్రోత్ విత్ మాస్టర్ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్. సైజ్ ఏంటి అనేది విషయంలో కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఇందాక చెప్పాను GOMS 69
మార్చి 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాని ప్రకారం 76 జనావాసాలు, 56 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. జనావాసాలు వేరు, గ్రామాలు వేరు. దయచేసి ఆ పొంతన చూసుకోండి, ఆ తేడా ఏంటనేది గ్రహించండి. ఇదేంటి 76 అంటున్నాడు 56 అంటున్నాడు కన్ఫ్యూజ్ కావద్దు. 56 రెవెన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 76 జనావాసాలు ఉంటాయి. అంటే హామ్లెట్స్ అంటారు, చాలా మందికి తెలియదు. హామ్లెట్స్ కూడా ఆ రెవెన్యూ పరిధిలో కలుపుతారు. ఈ రకంగా 76 జనావాసాలు ఉన్నాయి, 56 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం కవర్ అవుతున్న ఏరియా వచ్చేసి 765.28 చదరపు కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉండబోతుంది. ఇంక్లూడింగ్ 56 విలేజెస్ అక్రాస్ 7 మండల్స్. 7 మండలాల పరిధిలో ఇది జరగబోతోంది. ఇది సెకండ్ సైజుకి సంబంధించి. ఇక లొకేషన్ ఎక్కడ అంటే ఔటర్ రింగ్ రోడ్డు అవతల శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు దాదాపు దగ్గరలో బిట్వీన్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రధాన రహదారులు. శ్రీశైలం హైవే అండ్ నాగార్జున సాగర్ హైవే. నాగార్జున సాగర్ హైవే ఇస్ స్టేట్ హైవే అండ్ శ్రీశైలం హైవే ఇస్ నేషనల్ హైవే. ఈ రెండింటి మధ్య రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ అవతల శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో అనేది ప్రధానమైన ఇది. ఫోకస్ ఏం చేస్తున్నారు దీంట్లో? ఎకనామిక్ క్లస్టర్స్ ఇస్తున్నారు. ఎకనామిక్ క్లస్టర్స్ తో పాటు కనెక్టివిటీ, రోడ్స్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ ఇస్తున్నారు. రోడ్ కనెక్టివిటీ అంటే శ్రీశైలం రోడ్డు అండ్ సాగర్ రోడ్డు కాకుండా రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి 330 ఫీట్ల వెడల్పుతో దాంట్లోనే మెట్రో కూడా ప్రొవిజన్ ఇస్తూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర స్టార్ట్ అయ్యి కురుమిద్ద దగ్గర ఫ్యూచర్ సిటీని టచ్ చేసి అక్కడ నుంచి కొద్దిగా రైట్ సైడ్ వెళ్ళి కడతాల్ దగ్గర నుంచి కరకల్ పహాడ్ నుంచి అమన్గల్ దగ్గర ఆకుతోటపల్లి ఇప్పుడు అనుకుంటున్న వరకు అది కొద్దిగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా 43 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మెట్రో కూడా అప్ టు శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి రావిర్యాల వరకు ఔటర్ రింగ్ రోడ్ పక్కన వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి సౌత్ డైరెక్షన్ తీసుకొని కుర్మిద్ద వరకు మెట్రో వస్తుంది. దీంతో పాటు మోడర్న్ లెవెల్లో ఎమ్యూనిటీస్ అండ్ రోడ్డు డిజైనింగ్ నడుస్తుంది. రేడియల్ రోడ్లు అంటే పాత రోడ్లు ఎలా ఉండేయంటే బండ్ల బాటతో కనుగుణంగా వేసినాయి కాబట్టి మెలికలు ఉండేవి. మనం స్ట్రైట్ గా వెళితే 5 కిలోమీటర్లు ఉంటే ఆ మెలికల దారిలో వెళ్ళాలంటే 8 నుంచి 9 కిలోమీటర్లు అయ్యేవి, దాదాపు రెట్టింపు అయ్యేవి. సో అలా కాకుండా రేడియల్ రోడ్లు స్ట్రైట్ గా వేసే ప్రణాళిక రచిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇలా ఉండబోతున్నాయి. ఫోకస్ ఏరియా. ఇక కీ ఫీచర్ ఏంటి అంటే మొత్తం 12 జోన్స్ ఉంటాయి ఫ్యూచర్ సిటీలో. 12 జోన్స్ ఇంక్లూడింగ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అండ్ ఎడ్యుకేషన్ హబ్, స్పోర్ట్స్ హబ్ ఉంది, ఏఐ సిటీ ఉంది, ఎలక్ట్రానిక్స్ హబ్ ఉంది, లైఫ్ సైన్సెస్ హబ్ ఉంది, ఫర్నిచర్ హబ్ ఉంది, హెల్త్ సిటీ ఉంది, స్కిల్ యూనివర్సిటీ ఉంది, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది, గోల్ఫర్స్ అసోసియేషన్ కు 200 ఎకరాలు ఇచ్చారు. సో ఇవన్నీ జరగబోతున్న పరిస్థితి. ఆ తర్వాత ఇదంతా కీ ఫీచర్ కింద. తర్వాత లీడర్షిప్ ఎవరు చేస్తున్నారు దీన్ని అంటే చీఫ్ మినిస్టర్ దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అదే రకంగా మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి వైస్ ప్రెసిడెంట్ గా ఉంటున్నారు, వైస్ చైర్మన్ గా ఉంటున్నారు. ఆ తర్వాత సీనియర్ అఫీషియల్స్ ని అందులో పెట్టిన పరిస్థితి. లీడర్షిప్ అనేది దీనికి ముందు తీసుకెళ్ళేది. ఏ రోజు అనౌన్స్ చేసింది అంటే నేను ఇందాక చెప్పాను, నేను జీవోఎంఎస్ నంబర్ 69 మార్చ్ 12, 2015 రోజు దీనికి సంబంధించిన డీటెయిల్స్ వెలువరించారు. ఎందుకు అనేది ఇక్కడ చాలా కీలకం. చాలా మంది అనుకుంటున్నారు హైదరాబాద్ చుట్టూతా ఎదిగే అవకాశం ఉంది, స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఎందుకు ఇటువైపే అంటే ప్రధానమైన రీజన్ వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్టు. ఇప్పుడు మనకు శంషాబాద్ ఎయిర్పోర్టు హైదరాబాద్ నగరానికి సదరన్ పార్ట్ లో ఉంది, సౌత్ పార్ట్ లో ఉంది. అటువైపే కనుక ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్ అయితే అది మొత్తం సిటీకి సంబంధించి అంటే హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీలో 4 భాగాలను కనుక చేసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అండ్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, ఈ 4ంటిని తీసుకుంటే అప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది మిడిల్కి వస్తుంది. అది మెయిన్ కీ పాయింట్. అది క్లోజ్ టు ఎయిర్పోర్ట్, లార్జ్ అండ్ ల్యాండ్ అవైలబుల్, లార్జ్ సైజ్ ల్యాండ్ అవైలబుల్. అసైన్మెంట్ ల్యాండ్ వేలాది ఎకరాలు ఉంది కాబట్టి అది ఈజీగా తీసుకోవచ్చు. కాబట్టి ల్యాండ్ పూలింగ్ అండ్ అసైన్మెంట్ ల్యాండ్ అక్విజిషన్ రెండు కలిపి అక్కడ ఎక్స్పాన్షన్ కు స్కోప్ ఉందని చెప్పి అటువైపు గుర్తించారు. ఇది ఈ ప్రభుత్వం కాదు గుర్తించింది, 2016లోనే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే గుర్తించారు. 2018 వరకు భూసేకరణ జరిగింది. ఆ తర్వాత దాన్ని కేసీఆర్ గారు ఎందుకో పక్కన పెట్టారు. ఈ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, మళ్ళీ ప్రభుత్వం మారితే మారిపోతుందని. అసలు మారే పరిస్థితి లేదు. అటువైపే ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. అదే అధికారులు ఆనాడు కేసీఆర్ కు చూపించారు, ఇవాళ అదే అధికారులు ఈనాడు రేవంత్ రెడ్డి గారికి సూచిస్తున్నారు. రేపు అధికారంలోకి బీజేపీ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, మళ్ళీ ఇంకెవరు వచ్చినా కూడా వారికి ఇదే అధికారులు అటువైపే ల్యాండ్ అవైలబిలిటీని చూపిస్తారు. సో అటువైపే ఎక్స్పాన్షన్ స్కోప్ ఉంటుంది. దానికి తోడు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసే పరిస్థితి ఉండదు. పెట్టుబడి పెట్టే వాళ్ళని, ఇన్వెస్ట్ చేసే వాళ్ళని మనం ఒకసారి డిస్కరేజ్ చేస్తే ఆ రాష్ట్రం అతి గతి లేకుండా పోతుంది. ఆ వాస్తవం 3 ప్రధాన పార్టీల నాయకులకు తెలుసు. ఆ తర్వాత
న్యూ టైప్ ఆఫ్ ప్లానింగ్ కూడా దీంట్లో భాగంగా చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రధానమైన ఇష్యూ. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర 14,000 ఎకరాలు ఉంది. ఇంకొక 30,000 ఎకరాలు సేకరించాలి. అది ల్యాండ్ పూలింగ్ ద్వారానా, ల్యాండ్ అక్విజిషన్ ద్వారా కొంత ఉంటుంది, అసైన్మెంట్ ల్యాండ్ అవి. ల్యాండ్ పూలింగ్ మాత్రం పట్టా ల్యాండ్స్ని ల్యాండ్ పూలింగ్ చేస్తారు. ఆ రెండు విధానాలలో ముందుకెళ్లాలని ఇటీవలనే రాష్ట్ర కేబినెట్ కూడా డిసిజన్ తీసుకుంది, 30,000 ఎకరాలు తీసుకోవాలని. సో ఫస్ట్ ఫేజ్ కింద ఈ ప్రభుత్వం చేతిలో ఆల్రెడీ ఉన్న 14,000 ఎకరాలను డెవలప్ చేసి ఆ తర్వాత మిగిలిన ల్యాండ్ పూలింగ్ 30,000 ఎకరాలకు వెళ్తారు. ఓవరాల్గా 45,000 నుంచి 50,000 ఎకరాలలో అటువైపు ఫ్యూచర్ సిటీ డెవలప్ కాబోతుంది. అప్ టు రీజనల్ రింగ్ రోడ్ దాకా అటు ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. మధ్యలో కొంత ఫారెస్ట్ ఉంది, మరి ఆ ఫారెస్ట్ ని నైట్ సఫారీ కింద చేయాలని చెప్పి రకరకాలుగా ఆలోచనలు చేస్తున్నారు. అదే రకంగా ఈ జూను కూడా అటువైపు షిఫ్ట్ చేయాలన్న ఆలోచనలు కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ కార్యరూపం దాల్చడానికి కొంత టైం పట్టొచ్చు. బట్ ఫస్ట్ 14,000 ఎకరాలను మాత్రం వచ్చే 3-4 సంవత్సరాలలో డెవలప్ చేయడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం సమాయత్తం అవుతుంది అనడానికి ప్రస్తుతం గత 6 నెలల కాలంలో ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలే మనకు తార్కాణాలుగా నిలుస్తున్నాయి. రీసెంట్ జపాన్ పర్యటన అందుకు ఇంకొక పరాకాష్ఠగా మనం చెప్పుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురితో సమాచారాన్ని పంచుకోండి. అసలు ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి అనేది అపోహలకు గురి కాకుండా ఇది ఈ రకంగా జరగబోతోంది అనడానికి స్పష్టంగా పూర్తి వివరణాత్మకంగా నేను ఈ వీడియో చేశాను. కాబట్టి ఈ కంటెంట్ నచ్చితే నా ఈ వీడియోను నలుగురితో పంచుకోండి, నలుగురిని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.